జయబావండి. ఒకసారి ప్రార్థనతో మొదలు పెడదామండి. Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's daman till the very end. अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय. జయబాబు అండి అందరికి. నిన్న మనం ఇన్వల్యూషన్ ప్రాసెస్ గురించి బాబా చెప్పిన వివరాలు చదువుకుంటున్నామండి. నాది ఒక పేరా అయింది, ఇంకా 2 పేరాలు ఉన్నాయి. ముఖ్యంగా నిన్న చదువుకున్న పేరాలో బాబా చెప్పింది ఏంటంటే, మానవ రూపంలో ఉన్న భగవంతుడు, ఆ చైతన్యంలో ఉన్న భగవంతుడు, గ్రాస్ కాన్షియస్నెస్ భగవంతుడు అన్నారు. ఎన్నో మరణ జన్మలు పొందిన తర్వాత సంస్కారాలు పలుచబడతాయి, అంటే బాగా దృఢంగా ఉన్న ఇంప్రెషన్స్ బాగా పలుచబడతాయి అని చెప్పారు. ఇంకొక విషయం ఏం చెప్పారంటే, ఇవి ఎన్నో జన్మల తర్వాత, మరణాలు జన్మలు సైకిల్స్ పూర్తయిన తర్వాత ఇన్వల్యూషన్ అంటే అంతర్ముఖుడు అవుతాడు ఈ ప్రాసెస్ కారణంగా అని చెప్పారు. అంతేకాకుండా ఈ ప్రాసెస్ అన్నది, ఆ ఇన్వల్యూషన్ ప్రాసెస్ అనేది ఒక్కసారిగా జరగదు, గ్రాడ్యువల్ గా జరుగుతుంది అన్న విషయాన్ని కూడా మనకి తెలియజేశారు. ఇక తర్వాత పేరాలోకి వెళ్దామండి. Involution of the consciousness of God in the man state is only possible when the opposite impressions, after a very, very long process, gradually thin out through the process of unfailing reincarnations, which leads to the limit of gross impressions. ఇందాకటి మనం అనుకున్న పాయింట్ని మళ్ళీ బాబా ఒక కొత్త టర్మ్ని ఇంట్రడ్యూస్ చేశారు ఇక్కడ, లిమిట్ ఆఫ్ గ్రాస్ ఇంప్రెషన్స్. ఈ స్థూల సంస్కారాల పరిమితి అంటూ ఒకటి ఉంటుంది. ఆ స్థితికి చేరుకోవడానికి ఈ వ్యతిరేక సంస్కారాలు క్రమక్రమంగా పలుచబడుతూ, అంటే ఎప్పుడైతే ఎన్నో జన్మలు అంటే అన్ఫెయిలింగ్ రీఇన్కార్నేషన్ అన్నారు, నిరంతరం ఇంకా ఈ ప్రక్రియ కొనసాగినప్పుడు చివరికి స్థూల సంస్కారాల యొక్క ఒక పరిమితి అనే స్థితికి చేరుకుంటుంది అని చెప్పారు. అంటే ఈయనకి రీఇన్కార్నేషన్ అన్నది అన్ఫెయిలింగ్ నిరంతరం జరగడం ద్వారా ఈ ప్రక్రియకి చేరుకుంటుంది అని చెప్పారు. తర్వాత పేర కూడా చదువుతా అండి. When the limit of gross impressions is reached, then the stage is attained where gross conscious God in the man state gradually becomes disassociated from the gross world as the involution of consciousness begins to infold the consciousness. ఇక్కడ ఇంకొక పదాన్ని ఇన్ఫోల్డింగ్ ఆఫ్ కాన్షియస్నెస్ అన్నది ఇక్కడ చెప్పారు. ఏం చెప్తున్నారంటే, ముఖ్యంగా ఇక్కడ ఏదైతే స్థూల సంస్కారాల యొక్క ఒక లిమిట్ ఉంటుందో, పరిమితి, అక్కడికి చేరుకున్న తర్వాత ఒకానొక స్థితి వస్తుంది. అది ఏంటంటే, మానవ రూపంలో ఉన్న భగవంతుడు, అంటే స్థూల స్పృహలో ఉన్న ఆ భగవంతుడు నెమ్మదిగా ఈ కాన్షియస్నెస్ అనేది, చైతన్యం అన్నది అంతర్ముఖం, అంటే బయటకు విచ్చుకుని ఉన్న కాన్షియస్నెస్ గ్రాస్ ప్రపంచంలోకి, స్థూల ప్రపంచంలోకి, భౌతికమైన వస్తువులన్నీ చూస్తున్నవాడు అది లోపలికి చూడడం వల్ల, ఇన్ఫోల్డ్ లోపలికి ప్రసరించడం వల్ల నెమ్మదిగా ఈ భౌతిక విషయాల నుంచి దూరంగా జరగడం మొదలు పెడతాడు అని ఇక్కడ చెప్తున్నారు. అంటే లోపలికి వెళ్లే కొద్ది నెమ్మదిగా ఈ భౌతిక పరమైన ప్రపంచాన్ని నుంచి డిసోసియేట్, విడివడడం మొదలు పెడతాడు.
simultaneously with the beginning of the involution of consciousness, God in the man state gradually dissociates from experiencing the impressions of the opposites of the gross world. ఇప్పటిదాకా ఏం చెప్తున్నారు? బాహ్యముఖంగా ఉన్నప్పుడు వ్యతిరేక సంస్కారాల్ని అనుభవిస్తూ ఈ భౌతిక ప్రపంచంలో ఆ అనుభవాలను పొందుతూ ముందుకు వెళ్తాడని చెప్పారు కదా. ఇక్కడ ఈ కాన్షియస్నెస్ అంతర్ముఖం అయిన తర్వాత అదే సమయంలో జరిగేది ఏంటంటే, ఈ భౌతిక ప్రపంచం నుంచి దూరం అవ్వడం అంటే ఏంటి? ముఖ్యంగా సైమల్టేనియస్ గా ఏం జరుగుతుంది? ఈ వ్యతిరేక సంస్కారాలు భౌతిక ప్రపంచానికి సంబంధించిన వ్యతిరేక సంస్కారాలని అనుభవించడం నుంచి కూడా నెమ్మదిగా దూరం జరగడం మొదలు పెడతాడు. ఎప్పుడైతే భౌతిక ప్రపంచం నుంచి దూరంగా వెళ్ళడం మొదలు పెట్టాడో ఈ అనుభవాలు కూడా నెమ్మదిగా తగ్గిపోతాయి. అంటే ఆబ్వియస్ గా ఇంప్రెషన్స్, గ్రాస్ ఇంప్రెషన్స్ కూడా బాగా పడిపోయినాయి కనుక ఒక స్థితికి వచ్చేసినాయి, ఆఖరి స్థితికి. కనుక ఈ పరిణామం జరుగుతుంది అని చెప్పారు. ఇక్కడ ఇన్ఫోల్డ్ అన్నారు, అంతర్ముఖం అవడం ద్వారా ఈ బాహ్య ప్రపంచానికి దూరంగా జరుగుతూ వెళ్తాడు. ఆ అనుభవాలు కూడా తగ్గుతూ పోతాయి అన్నది ప్రధాన అంశం అండి. ఈ 2 పేరాలు డిస్కస్ చేద్దామండి. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి? బాబా అండి రాజు గారు, నాకు చిన్న డౌట్. లాస్ట్ లైన్ లో సెకండ్ పారాగ్రాఫ్ లాస్ట్ లైన్ లో గ్రాడ్యువల్లీ డిసోసియేట్స్ ఫ్రమ్ ఎక్స్పీరియన్సింగ్ ద ఇంప్రెషన్స్ ఆఫ్ ద ఆపోజిట్స్ ఆఫ్ ద గ్రాస్. అంటే ఈ ఆపోజిట్ ఇంప్రెషన్స్ కేవలం గ్రాస్ వరల్డ్ లోనే ఉంటారని అర్థం అండి. అదంటే గ్రాస్ వరల్డ్ లో అయితే ఆపోజిట్ ఇంప్రెషన్స్ అన్నది చెప్పారండి మనకి ఇక్కడ దాకా. మరి నెక్స్ట్ ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారేమో మరి. ఇక్కడ దాకా అయితే మనం నిన్న కూడా డిస్కస్ చేస్తాం కదమ్మా, వ్యతిరేకపరమైన అంటే గ్రాస్ ఇంప్రెషన్స్ గురించి మాట్లాడుతున్నారండి జయబాబు ఇక్కడ. అంటే ఆపోజిట్ ఇంప్రెషన్స్ గురించి అదే ఇప్పుడు గ్రాస్ ప్లేన్ లో జరిగేదండి, షటిల్ ప్లేన్ లో కూడా ఇదే ఇంతే ఉంటుందండి. ఇది కూడా నేచర్ మారదు కదండి. షటిల్ ప్లేన్స్ లో కూడా ఇదే ఉంటది. నేను అనుకుంటున్నాను అలాగా. అంటే మెంటల్ ఫీల్డ్ లో కూడా అంటే స్టేట్ మారిపోద్ది కదా, అంటే వెరైటీ మారిపోతుంది. వెరైటీ మారుతుంది కానీ సేమ్ కంటిన్యూ. సంస్కారాలు గ్రాస్ తిన్నైపోయి అవి డామినేట్ అయిపోతాయి కనుక సటిల్ లో కూడా బహుశా ఇదే ప్రక్రియ ఉండొచ్చండి. కానీ మనం ఆ పారాగ్రాఫ్స్ వచ్చినప్పుడు మళ్ళీ అన్న బాబా కొంచెం ఈ ఆపోజిట్స్ అన్నది కొంచెం మీరు నిన్న కూడా డిస్కషన్ జరిగింది, కొంచెం డైజెస్ట్ చేసుకోవడం కష్టమే అమ్మా. కానీ ఏంటంటే సంస్కారాలని అనుభవించడం అన్నది జరగాలి అంటే, అనుభవంలో తెచ్చుకోవాలంటే ఆపోజిట్ గానే అనుభవిస్తాం అనమాట. ఒక అనుభవం పొందిన దానికి ఆ వ్యతిరేక అనుభవం అదే. అంటే ఇంకా సింప్లిఫై చేసుకోవాలంటే నది అదే ఒక కాలువ ప్రవహిస్తుంది అనుకుంటే, పోనీ నది ప్రవహిస్తుంది అనుకుంటే ఆ వాటర్ స్ట్రైట్ గా మధ్యలోంచి అలా నిలువుగా వెళ్ళదు, ఈ గట్టుకి ఆ గట్టుకి తగులుకుంటూ వెళ్ళాలి. కనుక గట్టు అవసరం. అంటే ఒక పక్క వెళ్తే మళ్ళీ రెండో వైపు నెట్టబడుతుంది. దీనివల్ల మూవ్మెంట్ ఉంటుంది, ఆ కాన్షియస్నెస్ ప్రయాణం జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది అన్నట్టుగా చనితే. అందుకని సంస్కారాలను అనుభవించడం అన్న దానిలో ఆపోజిట్ సంస్కారాలను అనుభవించడం అన్నది ప్రధానమైన మెకానిజం అనుకుంటే సరిపోతుంది. లేకపోతే కొంచెం కాంప్లికేటెడ్ గా అనిపిస్తుంది. ఆపోజిట్స్ ఆఫ్ ద గ్రాస్ వరల్డ్ అనేది మిస్ అయిపోయి ఇంకా ఆపోజిట్స్ ఉండవా అనుకున్నాను. నాదే పొరపాటు. అదే ఇంకా వేరే ప్రశ్నలు ఉన్నాయండి? ఎవరైనా? దాసు జాయిన్ అయ్యారండి కాల్? ఏమన్నా మిగిలిన వాళ్ళు ఏం ప్రశ్నలు ఉన్నాయండి? లేకపోతే దాసు సమాప్తి చేస్తారు? సమాప్తి చేయండి దాసు. సో మనకి ఈ ఇన్వల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్ అనే చాప్టర్ లో మనకి బాబా గాడ్ ని ప్రధానంగా చేసుకుని ఆయన జర్నీ గురించి చెప్తూ వస్తూ ఉన్నారు. మనకి తర్వాత చాప్టర్ లో ఏదైతే ఇప్పుడు మనం పార్ట్ 8 లో ఉన్నాం, పార్ట్ 9 లో మనకి 10 స్టేట్స్ ఆఫ్ గాడ్ గురించి మాట్లాడారు. అక్కడ సమరీ అనేది చెప్పడం జరిగింది. దాన్ని డీటెయిల్ గా మనకి పార్ట్ 8 లో బాబా వివరిస్తూ వస్తున్నారు. సో అలా చెప్తూ మనకి చాలా స్టేజెస్ మాట్లాడారు. ఇంతకు ముందు మనం నిన్న
రీఇన్కార్నేషన్ స్టేజ్ గురించి, స్టేజ్ 6 అది యాక్చువల్గా రీఇన్కార్నేషన్ గురించి మాట్లాడడం జరిగింది. సో రీఇన్కార్నేషన్ మెయిన్ పర్పస్ ఏంటి అంటే ఈ ఆపోజిట్స్ ని ఎక్స్పీరియన్స్ చేయడం. అంటే మనం ఎవల్యూషన్ పూర్తి చేసుకుని పూర్తి చైతన్యాన్ని పొందిన తర్వాత ఆ చైతన్యం ఎదుగుదలలో దోహదపడిన సంస్కారాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అవి అడ్డు పడుతూ ఉన్నాయి మన నిజ స్వరూపాన్ని తెలుసుకోవడానికి. అంటే భగవంతుడు తన యొక్క నిజ స్వరూపాన్ని తెలుసుకోవడానికి మానవ రూపంలో ఉన్న భగవంతుడికి అడ్డుపడుతూ ఉన్నాయి. సో ఇప్పుడు ఆ సంస్కారిక ఫోర్స్ ని తగ్గించుకోవాలంటే వాటి యొక్క ఆపోజిట్స్ ని ఎక్స్పీరియన్స్ చేయడం ద్వారా, ఆ వ్యతిరేక సంస్కారాలను అనేక జన్మల్లో అతను అనుభవించడం ద్వారా ఆ థిక్ సంస్కారాస్ అనేవి ఆ థిన్ సంస్కారాస్ గా, అంటే బలమైన దట్టమైన సంస్కారాలు బాగా పలచబడి బలహీనపడినప్పుడు అతని యొక్క చైతన్యం ఏదైతే బహిర్ముఖంగా ఉందో అది అంతర్ముఖం అవుతుంది. అంటే ఈ యొక్క పునర్జన్మ ప్రక్రియ ద్వారా సంస్కారాలు బలహీనపడి బాహ్యంగా మన చైతన్యం ఏదైతే ఉందో సంపూర్ణమైన చైతన్యం అది బయటికి తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. దాన్ని ఇంకా ఫోర్స్ తగ్గింది కాబట్టి అది అంతర్ముఖం అవడం ప్రారంభం అవుతుంది అని ఆ స్టేజ్ గురించి ఇప్పుడు మాట్లాడడం స్టార్ట్ చేశారు బాబా ఈ పారాగ్రాఫ్ నుండి. అయితే దీనికి చాలా కాలం పడుతుంది, ఇదేదో ఒక 2-3 రోజుల్లో జరిపేది కాదు, చాలా లాంగ్ ప్రాసెస్ అని చెప్పారు. అనేక జన్మలు, లక్షలాది జన్మలు మానవ రూపంలో భగవంతుడు తీసుకోవాల్సి వస్తుంది ఆ స్థితికి వెళ్ళాలి అంటే. అలా వెళ్ళి ఒక సర్టెన్ పాయింట్కి రీచ్ అయిన తర్వాత, అంటే పూర్తిగా గ్రాస్ సంస్కారాస్ పోతాయా అని ఇక్కడ చెప్పలేదు, ఎందుకంటే ఒక లిమిట్ ఆఫ్ గ్రాస్ సంస్కారాస్ అంటే ఒక పర్టికులర్ పరిధికి అవధికి చేరిన తర్వాత ఇంకా ఈ అంటే ఈ కాన్షియస్నెస్ ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ సంస్కారాస్ యొక్క ఫోర్స్ తగ్గింది కాబట్టి ఇంకా అది ఇన్వాల్వ్ అవడం, అంటే అంతర్ముఖం అవడం, ఇంతవరకు బయటికి ప్రొజెక్ట్ అవుతున్న చైతన్యం కాస్త ఇంకా అంతర్ముఖం అవడం అనేది ప్రారంభం అవుతుంది. ఎప్పుడు ఒక గ్రాస్ సంస్కారాస్ సర్టెన్ లిమిట్ కి చేరిన తర్వాత. అది ఎలా చేరింది ఆ లిమిట్ కి అంటే ఈ ఆపోజిట్స్ ని ఎక్స్పీరియన్స్ చేస్తూ అలా తగ్గించుకుంటూ రావడం. ఇది చెప్తూ అలా రీచ్ అయిన తర్వాత ఈ మానవ రూపంలో అంటే స్థూల చైతన్యాన్ని కలిగి ఉన్నటువంటి భగవంతుడు, మానవ రూపంలో స్థూల చైతన్యాన్ని కలిగి ఉన్న భగవంతుడు క్రమంగా అతని యొక్క చైతన్యం అంతర్ముఖమై అతను ఈ అనుభవం అనేది ఆంతరిక అనుభవాన్ని పొందడం జరుగుతుంది. ఈ ఆంతరిక అనుభవాన్ని పొందేటప్పుడు ఈ గ్రాస్ వరల్డ్ ఏవైతే ఎక్స్పీరియన్స్ చేశారో ఇంతవరకు ఆపోజిట్స్ ని, దాని నుండి అతను నెమ్మదిగా డిసోసియేట్ అయిపోతాడు. అంటే గ్రాస్ వరల్డ్ కి సంబంధించిన ఎక్స్పీరియన్సెస్ నుండి అతను బయటపడతాడు. ప్రెసెంట్ కామన్ మ్యాన్ ఏవైతే ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడో ఆ అనుభవాలన్నీ చాలా వరకు అతనికి తగ్గిపోతూ ఉంటాయి, ఎందుకంటే అతను చైతన్యం అంతర్ముఖమైంది కాబట్టి. సో ఇక తర్వాత అతను ఎక్స్ప్లెయిన్ చేస్తారు అది ఎలా ఉంటుంది అంతర్ముఖం అయిన తర్వాత. నేనే కదా సార్ అది జయబాబా అండి, పర్లేదా? నేను చదవనా? మీ ఇష్టం సార్, మీరు చదివిన పర్వాలేదు, నన్ను చదవ చెప్పి. నేను మామూలుగా చదువుతానండి, అంటే మీరు సమప్ చేస్తారు కనుక నేను చదువుతానులేండి. చదవనా సార్? మీరు చదువుతారమ్మా? చదవండి. 3 పేరాలండి దాసులు, చదవండి. ఓకే, జై బాబా అండి. It was seen that God attained full consciousness through the process of evolution of consciousness, but the full consciousness gained was a consciousness that was impressioned. In order to wipe the impressions off of the full consciousness gained, the process of reincarnation and the process of involution of consciousness must be followed through. ఎక్స్ప్లెయిన్ చేయమంటారండి? దాస్, నువ్వు ఎక్స్ప్లెయిన్ చేస్తావా నాన్న? మీకు చేయను, చేసాక జస్ట్ సమ్మర్ చేస్తాను. It was seen that God attained full consciousness through the process of evolution of consciousness. మనకి ఎవల్యూషన్ ప్రాసెస్ లో ఏం జరిగింది మనం అబ్జర్వ్ చేస్తాం. ఇప్పుడు పారాగ్రాఫ్స్ చదువుతున్న కొద్దీ ఈ భగవంతుడు ఈ ఎవల్యూషన్ ప్రాసెస్ లో అంటే పరిణామ ప్రక్రియలో చైతన్యం పూర్తిగా పొందాడు అని. But the full consciousness gained was a consciousness that was impressioned. కానీ ఈ చైతన్యం పొందింది, పూర్తిగా పొందాడు అని మనం చెప్తున్న చైతన్యం మీద ఈ ముద్రలు ఉన్నాయన్నమాట, సంస్కారం ముద్రలు ఉన్నాయి. In order to wipe the impressions off of the
full consciousness gained, the process of reincarnation and the process of involution of consciousness must be followed through. మరి ఇప్పుడు ఈ సంస్కారాలు ఉండడం వల్లే కదా మనకి భగవంతుడు, అదే తను భగవంతుడికి తానే భగవంతుడని తెలియట్లేదు కదా. యాక్చువల్ చైతన్యం పూర్తిగా వచ్చేస్తే నేను భగవంతుడని తెలిసేసుకోవాలి కదా మానవుడి రూపం ఎత్తగానే. మరి ఎందుకు తెలియట్లేదు? ఆ కాన్షియస్ మీద ఆ చైతన్యం మీద ముద్రలు ఉన్నాయి. మరి ఆ ముద్రలు పోవాలంటే మనకి ఏం చెయ్యాలి అంటే ఈ ప్రాసెస్ ఆఫ్ రీఇన్కార్నేషన్ జరగాలి, ప్రాసెస్ ఆఫ్ ఇన్వల్యూషన్ జరగాలి. అంటే చైతన్యం మన ఈ పునర్జన్మ ప్రక్రియ మళ్ళీ వచ్చి అంతర్ముఖ ప్రయాణం అనేది జరిగితేనే అప్పుడు మనకి సంస్కారాలన్నీ పూర్తిగా వైప్ ఆఫ్ అయిపోతాయి. ఆ సంస్కారాలు పూర్తిగా వైప్ ఆఫ్ అయిపోతే మన జర్నీ పూర్తవుతుంది. మనం హూ అమ్మాయి అనే ప్రశ్నకు జవాబు వస్తుంది. అది ఎందుకు రావట్లేదంటే ఈ ప్రాసెస్ అడ్డింది అని చెప్తున్నారు. అంటే ఈ ఇంప్రెషన్స్ అడ్డాయి అని చెప్తున్నారు. జై బాబా. జై బాబా అండి. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి దీని మీద? ఓకే, దోస్ ఎక్స్ప్లెయిన్ సమక్షం. సో ఇక్కడ మళ్ళీ మనం చెప్పుకుందాం మరొకసారి. బాబా గుర్తు చేస్తుంటారు అంటే పరిణామ క్రమంలో మనం పూర్తి చైతన్యాన్ని పొందాం. కాకపోతే ఆ పూర్తి చైతన్యాన్ని పొందటంతో పాటు ఆ సంస్కారాలు కూడా మనకి వచ్చి చేరేది. అనేక సంస్కారాలు అంటే సంస్కారయుతమైనటువంటి చైతన్యం ఇప్పుడు ఉంది. సంస్కారాలతో కూడిన చైతన్యం మన దగ్గర ఉంది, ప్యూర్ కాన్షియస్నెస్ లేదు. సో ఇప్పుడు ఆ సంస్కారాలను తొలగిస్తే మనకి పూర్తి స్వచ్ఛమైన చైతన్యం ఉండిపోతుంది. అది మన గోల్ సాధించాలి. దాన్ని పొందాలి అంటే మనం 2 ప్రక్రియల ద్వారా వెళ్లాల్సి ఉంటుంది. ఒకటి పునర్జన్మ ప్రక్రియ, 2 అంతర్ముఖ ప్రక్రియ. సో ఆ 2 ప్రాసెస్ల ద్వారా మనం వెళ్ళి సంస్కారాలను తొలగించుకుంటే అప్పుడు మనకి శుద్ధ చైతన్యం అనేది ఉంటుంది. మనం గోల్ని మనం రీచ్ అవ్వగలుగుతాం. అది ఇక్కడ పారాగ్రాఫ్ లో చెప్తున్నారు. ఓకే సార్, నెక్స్ట్. జై బాబా. ఏమన్నా ఉన్నాయండి ప్రశ్నలు? రెండు కూడా చదివేయండి అమ్మా, చదివేయండి. 2 కలిపి చదివేనా అండి? చదివేయండి, చిన్నదే కదా మొదటిది. ఓకే. The process of evolution of consciousness of God was compared to the gradual opening of the eyes of man. ఇప్పుడు మనం ఎవల్యూషన్ ప్రాసెస్లో పరిణామ ప్రక్రియ ఎలా జరుగుతుంది అని, మనకి కాన్షియస్నెస్ ఎలా పెరుగుతుంది అన్నదానికి మనకి ఒక కంపారిజన్ మనకి ఎలా చెప్పారంటే బాబా, కళ్ళు మూసుకున్న మనిషి కళ్ళు నెమ్మదిగా ఎలా తెరుచుకుంటాడు ఒక వ్యక్తి, అలాగా మన చైతన్యం కూడా వికసిస్తుంది. 0% నుంచి 100% వరకు ఎలాగొచ్చిందని చెప్పడానికి ఆ ఎగ్జాంపుల్ చెప్పారనమాట. దాంతో కంపేర్ చేసుకోవచ్చు. When man opened his eyes completely, it was compared with the end of evolution of consciousness, because God then had gained full consciousness. ఎప్పుడైతే ఈ వ్యక్తి పూర్తిగా కళ్ళు తెచ్చేసుకున్నాడో దాన్ని మనం ఏమనుకున్నాం, ఈ పరిణామ ప్రక్రియలో దానికి ఎండింగ్ అక్కడ ఏంటి, భగవంతుడు ఈ పరిణామ ప్రక్రియలో ఫుల్ కాన్షియస్నెస్ గెయిన్ చేశాడు అని దాన్ని కంపేర్ చేసాం అనమాట. ఎక్కడ పరిణామ ప్రక్రియ స్టార్ట్ అవుతున్నప్పుడు కళ్ళు మూసుకుని ఉన్న వ్యక్తిగా ఊహించుకొని అది నెమ్మదిగా క్రమక్రమంగా కళ్ళు తెచ్చుకుంటూ వచ్చాడు. ఎప్పుడైతే మానవ స్థితికి వచ్చాడో పూర్తి కాన్షియస్నెస్ వచ్చింది. దానిని మనం ఏం చేసుకోవచ్చు, కంపేర్ చేసుకోవడంలో వ్యక్తి కళ్ళు పూర్తిగా తెరిచాడు అనే స్టేజ్కి చేసుకోవచ్చు. The process of the reincarnation of God in the man state may be compared with the man completely awake with full consciousness and with eyes wide open, gaining diverse experiences opposite to the impressions he gathered during the years of life, and which he now actively experiences during the course of his days, forgetting his own self amid the execution of his multifarious activities. ఇదంతా ఒక సెంటెన్స్ కొంచెం ముక్కలు చేసుకుని మాట్లాడదాం. The process of reincarnation of God in the man state may be compared with the man
completely awake with full consciousness and with eyes wide open. ఎప్పుడైతే మానవ స్థితికి వచ్చాడో మనం ఇక్కడ ఉన్న భగవంతుడిని మనం ఎలా ఊహించుకోవచ్చు? ఈ ప్రాసెస్ ఆఫ్ రీఇన్కార్నేషన్ లో, ఈ పునర్జన్మ ప్రక్రియలో భగవంతుడు మానవ రూపం ఎత్తగానే ఏమవుతుందంటే ఒక వ్యక్తి పూర్తిగా వాడికి కాన్షియస్నెస్ వచ్చేసిందండి. అంటే పూర్తిగా మెలకు వచ్చేసింది, పూర్తిగా వాడి కాన్షియస్నెస్ వచ్చింది, కళ్ళు కూడా పూర్తిగా తెరవబడ్డాయి. ఆ స్థితికి ఊహించుకుందాం. గెయినింగ్ డైవర్స్ ఎక్స్పీరియన్సెస్ ఆపోజిట్ టు ద ఇంప్రెషన్స్ హీ గ్యాదర్డ్ డ్యూరింగ్ ద ఇయర్స్ ఆఫ్ హిస్ లైఫ్. ఇప్పటి వరకు ఆ రీఇన్కార్నేషన్ ఇప్పటి వరకు అతను గ్యాదర్ చేసుకున్న ఇంప్రెషన్స్ కి, సంస్కారాలకి, దానికి డైవర్స్ ఎక్స్పీరియన్సెస్ ని, అంటే దానికి వ్యతిరేక రకరకాల ఎక్స్పీరియన్సెస్, ఆ రకరకాల ఎక్స్పీరియన్సెస్ అనుభవాలు ఎలాగుంటాయి? రకరకాల అనుభవాలు, వివిధ రకమైన అనుభవాలు అతనికి ఉండే సంస్కారాలకి అబ్సల్యూట్లీ ఆపోజిట్ ఎక్స్పీరియన్సెస్ ని గ్యాదర్ చేసుకుంటుంటాడు. మనం చెప్పుకున్నాం, ఒక ఇన్నాళ్ళు వాడి దగ్గర ఒక పేదవాడి యొక్క ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, దాన్ని వాడు అనుభవించాలంటే ఒక గొప్పవాడుగా, అలా కరెక్ట్ గా దానికి ఆపోజిట్ గా ఉండే ఎక్స్పీరియన్స్ తోనే అది నల్లిఫై అవుతూ ఉంటది అని మనం ముందు పారాగ్రాఫ్స్ లో చదువుకున్నాం. అది చెప్తున్నారు. ఇన్నేళ్లు తను ఏదైతే ఇంప్రెషన్స్ గ్యాదర్ చేసుకున్నారో దానికి ఆపోజిట్ గా ఉండే ఇంప్రెషన్స్ ని అనుభవిస్తుంటాడు. అండ్ విచ్ హీ నౌ యాక్టివ్లీ ఎక్స్పీరియన్సెస్ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ హిస్ డేస్. ఇప్పుడు తన జీవిత కాలంలో ఎగ్జాక్టివ్ గా ఆపోజిట్ ఎక్స్పీరియన్సెస్ ని యాక్టివ్ గా ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాడు. మరి ఇన్నాళ్ళు పోగేసుకున్న సంస్కారాలు మరి ఖర్చు అవ్వాలంటే అలాగే జరగాలి. అది చాలా యాక్టివ్ గా జరుగుతుంది ఈ ఇన్కార్నేషన్ ప్రాసెస్ లో. అండ్ విచ్ హీ నౌ యాక్టివ్లీ which he now actively experiences during the course of his days, forgetting his own self. ఈ రీఇన్కార్నేషన్ ప్రాసెస్ చేస్తూ ఏం చేస్తాడు? అసలు తన ఓన్ సెల్ఫ్ ను మర్చిపోతుంటాడు. ఎమిట్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ హిస్ మల్టీఫేరియస్ యాక్టివిటీస్. ఈ వివిధ రకాలైన యాక్టివిటీస్ లో మునిగిపోయి అసలు తను ఎవడనేది మర్చిపోయాడు. మనం ఏమనుకుంటాం, చైతన్యం పూర్తిగా వచ్చేసింది, ఇంక వీడికి తన స్వస్వరూపం తెలుసుకుంటాడు అని. అబ్బే, అసలు తన గురించి ఏమీ తెలియదు, ఈ యాక్టివిటీస్ లో పూర్తిగా మూలిగిపోయి ఉన్నాడు అని చెప్తున్నట్లుగా నాకు అర్థమైందండి. జై బాబా. జై బాబా. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి 2 పేరాల మీద? నాకు ఇక్కడ ఒక్క చిన్న డౌట్ సార్. ఇక్కడ హిజ్ ఓన్ సెల్ఫ్ అన్నారు, స్మాల్ ఎస్ పెట్టారు. అది స్మాల్ ఎస్ అదే కొంచెం ఇది చదివినప్పుడు డౌట్ వచ్చింది. అదే ఇది చదివినప్పుడు ఇది కూడా అండి, పాస్ట్ డైవర్స్ ఎక్స్పీరియన్స్ ఆపోజిట్ టు ద ఇంప్రెషన్స్ హి గ్యాదర్డ్ డ్యూరింగ్ ద ఇయర్స్ ఆఫ్ హిస్ లైఫ్ అని అన్నారు కదండి. యాక్చువల్గా మనిషి నిద్రలోంచి లేచిన పోలికతో పోలుస్తున్నారు కదా. బహుశా నేను అనుకోవడం ఇక్కడ అదే జన్మలో గత సంవత్సరాల్లో వివిధ అనుభవాలు పొందుతూ ఉంటాడు కదా, వాటికి సంబంధించిన భిన్నమైన వ్యతిరేక అనుభవాలు కూడా పొందుతూ ఉంటాడు అని అయి ఉంటుంది. అందుకు సెల్ఫ్ అన్నది ఏంటంటే ఈ జన్మకు సంబంధించింది. అది మనిషి సెల్ఫ్. అలా అనుకుంటున్నాను. ఒకసారి దాసుని కూడా అడుగుదాం అండి. అంటే పోలిక ప్రకారం చెప్తున్నారు కనుక మనం పొద్దుటే నిద్రలేసి వైడ్ ఓపెన్ డే టు డే కార్యక్రమాల్లో అంతకు ముందు ఈ జన్మలో గతంలో అనుభవించిన సంస్కారాలకు, అదే అనుభవాలకు వ్యతిరేకమైన అనుభవాలకు భిన్నమైన అనుభవిస్తూ అని అన్నారేమో అనుకుంటున్నాను. అదే పోలిక కదా ఇది, మన నిద్రతో పోలుస్తున్నారు కదా. ఒకసారి మిగిలిన వాళ్ళ అభిప్రాయాలు కూడా అడిగండి, ముందు సమాప్తికాలు ఏమన్నా ఉన్నాయండి దీని మీద సందేహాలు, ఒపీనియన్స్? ఓకే దాసు, మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. జై బాబా. సో ఇక్కడ బాబా ఒక పోలిక తీసుకొని మనకి ఇదే విషయాన్ని, అంటే భగవంతుడు మొట్టమొదట
చైతన్యం లేకుండా ఉన్నారు, అన్కాన్షియస్ స్టేట్ లో ఉన్నారు. ఆ తర్వాత అతను చైతన్యాన్ని పొందడానికి పరిణామ ప్రక్రియని అంటే దాని ద్వారా వెళ్ళడం జరిగింది. పరిణామ ప్రక్రియ పూర్తయిన తర్వాత పూర్తి చైతన్యాన్ని పొందారు. దాంతో పాటుగా సంస్కారాలను కూడా పొందడం జరిగింది. ఆ పొందిన సంస్కారాలు అనేవి చైతన్యాన్ని పట్టి ఉండటం చేత తన నిజస్థితిని తను తెలుసుకోలేకపోయాడు. అందుచేత అతను ఈ పునర్జన్మ ప్రక్రియ, అంతర్ముఖ ప్రక్రియల ద్వారా ఆ సంస్కారాలను ఖర్చు చేసి చివరికి ఆ శుద్ధ చైతన్యాన్ని పొంది తను ఎవరో తాను తెలుసుకోవడం జరుగుతుంది. ఇది ఒరిజినల్ స్టోరీ ఎంటైర్ గాడ్ స్పీక్స్. ఇప్పుడు దీన్ని మనకి వివరించడానికి బాబా ఒక ఉదాహరణ తీసుకున్నారు. సో ఒక మనిషి ఉన్నాడు అనుకోండి, ఒక మనిషి గాఢ నిద్రలో ఉన్నాడు. ఇప్పుడు ఆ గాఢ నిద్ర నుండి అతను మెలకు వచ్చి అంటే తాను తెలుసుకోవాలనుకుంటున్నాడు. జనరల్ గా పడుకునే వ్యక్తికి నిద్ర లేచిన తర్వాత తనకు మెలకు వచ్చి ఒకసారి తన పరిస్థితిని తను చూసుకుంటాడు కదా. ఇలా దాన్ని కానీ మనం ఈ ప్రాసెస్ కి సిమిలర్ గా చెప్పుకుంటే, ఇదే లైన్స్ లో చెప్పుకుంటే ఎలా ఉంటుందో ఇక్కడ బాబా వివరిస్తున్నారు. సో ఫస్ట్ ఒక వ్యక్తి ఎలా ఉంటాడు, గాఢ నిద్రలో ఉన్నప్పుడు పడుకుని ఉంటాడు జనరల్ గా. లెట్స్ సే అతను ఇంకా ఏమవుతుంది, ఇలా మార్నింగ్ అవడంతో అతను కళ్ళు ఓపెన్ చేస్తాడు కదా. ఆ కళ్ళు నెమ్మదిగా కళ్ళను తెరుచుకుంటూ పూర్తిగా వైడ్ గా ఓపెన్ అవుతుంది. ఈ ప్రాసెస్ ని మనకి ఇక్కడ ఎవల్యూషన్ తో బాబా పోల్చడం జరిగింది. ఎలా అయితే ఎవల్యూషన్ లో ఈ కాన్షియస్నెస్ అనేది కొద్దిగా వస్తూ మానవ రూపం రాగానే పూర్తి కాన్షియస్నెస్ వస్తుందో, పూర్తి చైతన్యం వస్తుందో, అలాగే ఒక నిద్రలోని మెలుకోవడం ప్రారంభించిన వ్యక్తి ఒక్కసారి కళ్ళు ఒక్క మాటను తెరవడు కదా, నెమ్మదిగా తెరుచుకుంటూ ఉంటాడు. ఆ ప్రాసెస్ తో ఒక పూర్తిగా ఆ కళ్ళు పూర్తిగా తెరవడం, క్లోజ్ అయిన ఐస్ పూర్తిగా తెరవడం, దాంతో ఈ ఎవల్యూషన్ పరిణామ ప్రక్రియని పోల్చడం జరిగింది. అలా తెరిచిన తర్వాత రీఇన్కార్నేషన్ ని దేంతో పోలుస్తున్నారంటే, ఒక వ్యక్తి పూర్తిగా మెలకు వచ్చిన తర్వాత అంటే కళ్ళు విప్పిన తర్వాత అతను ముందు ఏం చూస్తాడంటే ఎదురుగా ఏమున్నాయో వాటిని చూస్తూ ఉంటాడు. ఆ ఎదురుగా జరుగుతున్న సంఘటనలో అతను ఇన్వాల్వ్ అయిపోతాడు, అందులో మునిగిపోతాడు. దాంతో మనకి ఇక్కడ రీఇన్కార్నేషన్ ఫేజ్ అని చెప్పడం జరిగింది. సాధారణంగా రీఇన్కార్నేషన్ ఏం జరుగుతుందంటే, గత జన్మల్లో సంపాదించినటువంటి సంస్కారానికి వ్యతిరేకమైన సంస్కారాన్ని ఈ జన్మలో, అలాగే ఈ జన్మలో సంపాదించిన వాటికి వ్యతిరేకంగా వచ్చే జన్మలో ఇలాగ వ్యతిరేక సంస్కారాలను అనుభవించుకుంటూ వెళ్తాం. అలాగే ఇక్కడ అతను ముందు రోజు అంటే అతను ఆ రోజు ఏం పడుకో లేచాడంటే ముందునే ఉంటాడు కదా, అతను కొంత జీవితాన్ని గడిపి ఉంటాడు. ఆ జీవితం ఏదైతే గడిపాడో వాటికి సంబంధించిన సంఘటనలు అతని కళ్ళ ముందు తారసపడితే అందులో మునిగిపోయి ఉన్నాడు కొంతసేపు. సో ఆ రకంగా ఉన్న తర్వాత ఏమవుతుంది, ఆ యాక్టివిటీస్ అన్ని ముగిసిన తర్వాత ఫోకస్ అనేది తన మీదకి వస్తుంది. ఒకసారి తనను తాను చూసుకోవడం మొదలు పెడతాడు. సో దీన్ని ఈ తనను తాను చూసుకోవడం, తన వైపు అంటే దృష్టి ఎదురుగా ఉన్న సంఘటనల నుండి తన వైపు మరలటం అనేది కూడా ఒక ప్రాసెస్ కదా. ఈ ప్రాసెస్ ని ఇన్వల్యూషన్ గా చెప్పడం జరిగింది. సో ఈ రకంగా ఇదే ప్రాసెస్ ని ఒక మనిషి గాఢ నిద్రలో ఉన్న మనిషి మేల్కోవడం, కళ్ళు విప్పడం, ఎదురుగా ఉన్న వాటిని చూడడం, ఎదురుగా చూస్తున్న సంఘటనల నుండి మళ్ళీ దృష్టిని తన వైపు మరలించడానికి ప్రయత్నం చేయడం, ఈ ప్రాసెస్ తో కంపేర్ చేస్తూ ఈ ఉదాహరణ ఇచ్చారు. ఇక్కడ ఓన్ సెల్ఫ్ అంటే ఏమని అంటావు? అదే రాజు గారు ఇచ్చింది ఎక్స్ప్లెనేషన్. సెల్ఫ్ అంటే ఇక్కడ క్యాపిటల్ సెల్ఫ్ కాదు. ఈ ఎగ్జాంపుల్ లో తనను తాను తెలుసుకోవడం కాబట్టి స్మాల్ సెల్ఫ్. సారీ, ఇది నేను స్వస్వరూపం అన్నాను, సారీ. పర్వాలేదమ్మా. అయితే ఈ మీరు అన్నది గత దినాల్లో అంటే నిన్న మొన్న అంతకు ముందు జరిగిన సంఘటనలు అన్ని అవి ముందు అతనికి స్పృహలోకి వస్తాయి. ఇంకా తను పడుకుని ఉన్నాను తను అనే అది ఇంకా రాదు. అంటే చాలా షార్ట్ పీరియడ్ మన నిజ జీవితంలో ఏం జరుగుతుందో లేచిన తర్వాత దాన్ని ఈ స్థితిగా వివరించారు, అంతే కదా రీఇన్కార్నేషన్. తర్వాత మళ్ళీ తెలుస్తుంది నేను రమణీయ రోజునే నాకు ఈ రోజు మళ్ళీ కొత్త వ్యాపకాలు పెట్టుకోవాలి, ఇంత స్పృహ ఇంకా రాని పరిస్థితి అదే కదా. మనకి రియల్ లైఫ్ లో ఇదంతా కొన్ని సెకండ్స్ లో జరిగిపోతుంది, దాన్ని ఇక్కడ బాబా చాలా స్పీడ్ గా అది జరిగిపోతుంది అది లేచినప్పుడు. అది ఓకే. ఏమన్నా మిగిలిన ప్రశ్నలు ఉన్నాయండి దీని మీద?
సంతోష్ జై బాబా అండి. జీవం సార్ వినిపిస్తుందండి. హలో, కొంచెం లో వాయిస్ ఉందండి, వినబడుతుంది. ఓకే సార్. Now, the urge for the involution of consciousness of God in the man state may be compared with a man who, having been engrossed in his activities of the day, at last finds time, when the day's work is practically over, to pay attention to his own self rather than to his activities. Thus urged, man's attention shifts automatically from the external activities towards paying proper attention to his own self. అయితే ఇక్కడ బాబా ఇన్వల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ ఉదాహరణ కంటిన్యూ చేస్తున్నారండి. ఏం చెప్తున్నారంటే, నౌ ద అర్జ్ ఫర్ ద ఇన్వల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ ద మ్యాన్ స్టేట్. అయితే మానవ స్థితిలో ఉన్నటువంటి భగవంతునిలో ఈ అంతర్ముఖ ప్రయాణం పట్ల ఉన్నటువంటి ప్రేరణని దేంతో కంపేర్ చేస్తున్నారంటే, మే బి కంపేర్డ్ విత్ ఎ మ్యాన్ హూ హ్యావింగ్ బీన్ ఎంగ్రాస్డ్ ఇన్ హిస్ యాక్టివిటీస్ ఆఫ్ ద డే అట్ లాస్ట్ ఫైండ్స్ టైమ్ when the day's work is practically over to pay attention to his own self rather than to his activities. అయితే ఒక వ్యక్తి తన దైనందిన జీవితంలో ఉన్నటువంటి అన్ని రకాల పనుల్లోనే మునిగి ఉన్నటువంటి మానవుడు ఆ రోజంతా తను చేయాల్సిన పని పూర్తయ్యాక ఇంకా చివరిగా ఇంకా చేయడానికి ఇంకా ఆ రోజు కార్యక్రమాలన్నీ అయిపోయి ఆ కార్యకలాపాల మీద ఇంకా తన దృష్టిని నిలపడానికి ఆయన పని లేదు, ఇంకా వాటన్నింటినీ పూర్తి చేశారు కాబట్టి ఇక తనపై తాను దృష్టిని నిలుపుకునే ప్రయత్నంలో ఉన్నటువంటి మానవుడి స్థితిలో ఇక్కడ బాబా ఆ ఇన్వల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్ ని పోలుస్తున్నారు. Thus urged, man's attention shifts automatically from the external activities towards paying proper attention to his own self. అలా ప్రేరణ పొందినటువంటి మానవుడి యొక్క దృష్టి ఇక బయట ఉన్నటువంటి పనుల మీద కాకుండా తనంత తానుగా తన మీద దృష్టి ఇంకా తనకి మరలడం ప్రారంభిస్తుంది. ఇంకా బయట పనులతో ఇంకా ఆయన చేయాల్సినవన్నీ కంప్లీట్ చేసేది కాబట్టి తన మీదకి తన దృష్టి అనేది మరలడం ప్రారంభమవుతుంది. దీన్ని ఇక్కడ ఈ అంతర్ముఖ ప్రయాణం భగవంతుడిలో మానవ రూపంలో ఉన్నటువంటి భగవంతుడిలో అంతర్ముఖ ప్రయాణం కలిగే ప్రేరణను ఒక సాధారణ మానవుడి యొక్క దైనందిన జీవితంలో రోజంతా రోజువారీ కార్యక్రమాలన్నీ పూర్తి చేసి వాటి మీద నుండి దాని పని అయిపోయింది కాబట్టి ఇక వాటి మీద నుండి దృష్టి తన మీదకి మరలడంతో బాబా కాల్చడం ఈ పారాగ్రాఫ్ లో చేస్తున్నారు. జై బాబా. జై బాబా సార్. ఇక్కడ యాక్టివిటీస్ అని అన్నారండి సంతోష్ మళ్ళీ, ఇది డే యాక్టివిటీస్ అన్నట్టుగా చెప్పాను. యాక్టివిటీస్ ఆఫ్ ద డే అంటే బయట పనులు చేసుకుని తర్వాత తన మీద తన దృష్టి ఎలా పెడతాడో అలాగ అన్నట్లుగా ఇక్కడ ఆ రోజంతా తన కార్యక్రమాలన్నింటికి అటెండ్ అయ్యి అంతవరకు ఆ దృష్టి అంతా బయట వాటి మీదే ఉంటుంది. ఇంకా రోజంతా అయ్యి ఇంకా రాత్రి పడుకునే ముందు లేదా ఇంటికి వచ్చి ఇంకా తన మీద దృష్టి పెట్టడంతో బాబా పోలిస్తున్నట్టు అనిపిస్తుంది సార్. ఓకే. ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళి బిజీగా గడుపుతాడండి. ఆఫీస్లో ఈ టై గియ్యి షూ ఇవన్నీ వేసుకుంటాడు. అక్కడ ఏదో కార్యక్రమాలన్నీ పూర్తి చేసేస్తాడు. సాయంత్రం ఇంటికి వస్తాడు, ఇవన్నీ పీకేస్తాడు. ఆఫీస్ అయిపోయిన తర్వాత ఇవన్నీ పీకేసి స్నానం చేసుకుని కొంత అమ్మాయి అప్పుడు కూర్చుని టీ తాగుతాడు. అదే అతని మీద అతను దృష్టి ఈ యాక్టివిటీస్ మీద నుంచి వచ్చిందని చిన్న కంపారిజన్ లాగా ఇస్తున్నారు అన్నమాట ఇన్వల్యూషన్ ముందు. మిగిలిన వాళ్ళు ఏమో యాడ్ చేస్తారండి దీనికి. సార్ అయితే జయబాబా ఇందాక చూడండి అక్కడ ఫర్గెటింగ్ ఇస్ ముందు పారాగ్రాఫ్ లో ఫర్గెటింగ్ ఇస్ ఓన్ సెల్ఫ్ అమిట్ ద ఎగ్జిక్యూషన్ అన్నారు చూడండి. ఇక్కడికే తెచ్చుకోవచ్చా సార్? తను వరల్డ్లీ యాక్టివిటీస్ లో మునిగిపోయాడు అంటే తన గురించి తను మర్చిపోయాడు అనుకోవచ్చా అండి? అంటే దాని గురించి దాని కంటిన్యూషన్ అండి ఇది. అలాగ అనిపిస్తుంది. ఓకే. జై బాబా. జై బాబా. ఏమన్నా ఉన్నాయండి ప్రశ్నలు?
అదే ఇందాక మనం అనుకున్నది అప్పటికప్పుడు లెగిసినప్పుడు ఉన్న ఓ నుంచి తను అన్నది తెలుసుకుంటాం అనుకున్నాం, కానీ ఇక్కడ కొంచెం డీటెయిల్డ్ గా యాక్టివిటీస్ అన్నట్లుగానే చెప్పారు కంపారిటివ్ గా. ఈ దాసు మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి జయబాబు అంటే. కరెక్ట్. ఇంతకు ముందు నేను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ కొంచెం రాంగ్ గా ఉంది. అంటే నేను నిద్ర లేచిన తర్వాత తనను చూసుకోవడం అనుకున్నాను, కానీ బాబా నెక్స్ట్ పారాగ్రాఫ్ లో వివరించారు. అది ఏంటంటే బాబా కొంచెం ఎక్స్టెండ్ చేశారు దాన్ని. ఆ నిద్ర లేచిన తర్వాత ఒక వ్యక్తి సాధారణంగా రోజువారీ కార్యక్రమాల్లో ఎంగేజ్ అవుతూ ఉంటాడు. అందులో బిజీగా ఉండి రకరకాల అనుభవాలు పొందుతాడు. ఆ అనుభవాలు అనేవి ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఆ ముందు రోజు అతను చేసిన యాక్టివిటీసే డెఫినెట్ గా ఈ రోజు లైఫ్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. కాబట్టి ఆ పనులన్నీ పూర్తి చేసుకుని సాయంత్రం అయ్యేసరికి ఇంకా తన మీద తాను దృష్టి పెడతాడు అనేదంతా పోల్చారు. నేను ఇమ్మీడియట్ అనుకున్నాను, కానీ ఇమ్మీడియట్ గా లేదు ఇక్కడ. సో ఈ రోజువారీ యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అవడం అనేదాన్ని రీఇన్కార్నేషన్ తో బాబా పోల్చి సాయంత్రం అయ్యేసరికి పనులన్నీ పూర్తి చేసుకుని ఇంకా తన మీద దృష్టి సారిస్తాడు కదా తను. దానిని ఇక్కడ ఇన్వల్యూషన్ గా చెప్పడం జరిగింది. జయబాబు అండి. అదేలేండి, ఒక విధంగా గత రోజులు అంత ముందు ఉన్న ఏమైనా పెండింగ్ యాక్టివిటీస్ ఉంటాయి కదా, దాన్ని కంటిన్యూ చేస్తాడు. కానీ అలసిపోతాడు సాయంత్రం. ఈ రీఇన్కార్నేషన్ లో కూడా ఎక్కడో చోట అలిసి ఇంకా అంతర్ముఖుడు ఎలా అవుతాడో బహుశా ఎండ్ అయ్యేటప్పుడు కింద బాబు గారు చెప్పినట్టు తన మీద, తన వ్యక్తిగతమైన విషయాల మీద ఫోకస్ చేస్తాడు అన్నట్టు. అంటే కొంచెం కంపారిజన్ కనుక ఆయన వీళ్ళంత వరకు దగ్గర తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. కాంటెంట్స్ రిటైర్డ్ లైఫ్ లాగా వస్తుంది. అవునండి, అవును. అంటే మనకి ఇదే అర్థం అవుతుంది కనుక అది ఇమాజిన్ చేసుకోవడం కష్టం కనుక పాపం ఆయన తాపత్రయం మనం ఉన్న అనుభవాలను బట్టి ఎక్స్ప్లెయిన్ చేయడానికి. అయినా మిగిలిన వాళ్ళు ఏమన్నా యాడ్ చేస్తారండి దీనికి దాస్ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ సమాప్తి? కంటిన్యూ చేయండి సంతోష్. తన మీద తను ఫోకస్ చేయడం అని అంటే అంతవరకు బయట కార్యక్రమాల్లో ఉన్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఆ పనులన్నీ ఆపేశాడు. ఇప్పుడు వాటిలో లేకుండా ఇప్పుడు ఏంటంటే తను ఏదో స్నానం చేసాడు అంటే తన కోసం చేసాడు, భోజనం చేసాడు అంటే తన కోసం చేసాడు. అలాగా తన మీద తను అంటే ఇప్పుడు సెల్ఫ్ గురించి చూస్తున్నాడని అంటే అదే ఇన్వాల్యూషన్ లో ఉన్నటువంటి దానినే కంపేర్ చేస్తున్నారు మనిషితో కదా. అలా తీసుకొచ్చి తన మీద తను ఫోకస్ చేయడం అంటే అలాగండి. జీవాత్మ గ్రాసు ఆ స్థితిలో కొట్టుకుని ఉన్నాను ఇప్పుడు దాకా. దాన్ని కంపేర్ చేస్తున్నారు అన్నమాట. ఏదో ఒక రోజుని ఒక లిమిట్ రీచ్ అయిన తర్వాత అప్పుడు ఇన్వాల్యూషన్ ప్రాసెస్ అనేటువంటి స్టార్ట్ అవ్వాలి కదా అన్నదాన్ని మన దైనందిన జీవితంలో మనం చేసే దాంతో కంపేర్ చేస్తున్నారు అనుకుంటున్నారు. అంటే గోపాలకృష్ణ గారు మరీ నిట్టిగ్రిటీగా చూడక్కర్లేదు ఎక్స్ప్లెనేషన్. ఇది కుడ్ బి ఎనీథింగ్. మనం నార్మల్ 2 రకాలుగా పెట్టుకుంటాం కదా, మన సొంత పనులు, మన బ్రతుకు తెరుగు కోసం బయట ప్రపంచానికి ఇంటరాక్ట్ అవ్వడం అన్నది. అవి అయిన తర్వాత ఆ పనులు అయిన తర్వాత మళ్ళీ మన ఇంటర్నల్ పనులు అంటే నా పని అవ్వచ్చు, నా కుటుంబానికి సంబంధించిన అంతే కదండి. ఇప్పుడు మామూలుగా రెగ్యులర్ సాఫ్ట్వేర్ వాళ్ళ జీవితం చెప్పాలంటే 5 రోజులు ఇంకా అసలు ఇల్లు ఇది ఉండదు, ఫోకస్ గా కాల్స్ ఆడావిడి పరుగులు. వీకెండ్ వచ్చేటప్పటికి కంప్లీట్ గా సాటర్డే సండే ఈ గ్రాసరీస్ తెచ్చుకోవడం, అవి తెచ్చుకోవడం ఇంచుమించు రఫ్గా అలా తీసుకుంటే సరిపోతుంది. అంటే యాక్చువల్ పోలిక అని కాదు, అదేలేండి. ఎక్స్టర్నల్ యాక్టివిటీస్, ఇంటర్నల్ నా వీకెండ్ ఏం చేసుకోవాలి ఏంటి, లేదా ఒక సినిమాకి వెళ్ళడం, అదే మళ్ళీ మండే వచ్చేటప్పటికి అది కదా. అలాగే ఒక డేల కింద చెప్పారు బాబా ఇక్కడ. నేను అలా అనుకుంటున్నాను, అంటే సింపుల్ గా ఉంటుంది మనకి. స్టార్ట్ చేయండి. Just as full consciousness was evolved in 7 different stages, so too evolved consciousness is completely involved through the process of involution in 7 different stages. అయితే ఏ విధంగా అయితే ఈ పూర్తి చైతన్యం వికసించడానికి 7 విభిన్న స్థాయిల గుండా అది వికసించిందో, పూర్తి చైతన్యం వికసించడానికి ఎవల్యూషన్లో 7 స్టేజెస్గా ఉన్నాయని మనం అంతకుముందు చెప్పుకున్నాం. అదేవిధంగా
పూర్తి చైతన్యం వికసించిన తర్వాత అది అంతర్ముఖం అవ్వడం అనేది కూడా ఆ అంతర్ముఖ ప్రక్రియలో 7 విభిన్న స్థాయిల గుండా జరుగుతుంది అని చెప్తున్నారు. These 7 stages of involution of consciousness are named the 7 planes of consciousness. అయితే ఈ అంతర్ముఖ ప్రయాణంలో ఉన్నటువంటి 7 దశల్ని ఏమని పేరు పెట్టారంటే ద 7 planes of consciousness. 7 చైతన్య భూమికలుగా బాబా పిలుస్తారు. The seventh plane is the 7th and the last stage in the process of involution of consciousness, where the consciousness is completely involved and God consciously realizes his eternal infinite existence. అయితే ఈ అంతర్ముఖ ప్రయాణాన్ని 7 స్టేజెస్ గాను ఆ 7 స్టేజ్ భూమికలు కానీ చెప్పారు కదా, అందులో ఆ 7వ భూమిక, 7వది చిట్ట చివరిది ఆ ఇన్వల్యూషన్ ప్రాసెస్లో చిట్ట చివరిది అయిన దాంట్లో ఏం జరుగుతుంది అంటే ద కాన్షియస్నెస్ ఈజ్ కంప్లీట్లీ ఇన్వాల్వ్. ఆ 7వ చైతన్య భూమికి వెళ్ళేసరికి ఈ యొక్క చైతన్యం అనేది పూర్తిగా అంతర్ముఖమై ఉంటుంది. అంతేకాకుండా గాడ్ కాన్షియస్లీ రియలైజెస్ హిస్ ఎటర్నల్ ఇన్ఫినిట్ ఎగ్జిస్టెన్స్. భగవంతుడు ఎరుకతో తన శాశ్వత అనంత అస్తిత్వాన్ని అనుభవిస్తూ ఉంటాడు అని చెప్తున్నాడు. దట్ ఈస్ ద గోల్. దట్ ఈస్ God, who was originally unconscious, now becomes oblivious of oblivion itself. అంటే దాని అర్థం ఏమిటి అంటే 7వ భూమికి వెళ్ళగానే భగవంతుడు తన యొక్క అనంత శాశ్వత అస్తిత్వాన్ని ఎరుకతో ఆయన అనుభవిస్తాడు అంటాడు అని అనడానికి అర్థం ఏమిటి అంటే భగవంతుడు ఆదిలో అన్కాన్షియస్ ఎరుక లేకుండా ఉన్నటువంటి భగవంతుడు ఇప్పుడు ఆ మరిచిపోవడాన్ని మర్చిపోయే స్థితిలో ఉంటాడు అని ఆబ్లీవియస్ ఆఫ్ ది ఆబ్లీవియన్ ఇట్ సెల్ఫ్ అన్నట్టుగా ఇక్కడ చెప్పారు. మరిచిపోవడం అనేది అంటే ముందు ఆయన తనెవరో తనకు తెలియదు, ఆ తనెవరో తాను తెలియని అన్న స్థితినే మర్చిపోయేటట్టు స్థితిలో ఉంటాడు అని ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు అని చెప్తున్నాం. జయబాబు సార్. బాగుందండి. అంటే తను మర్చిపోయే తత్వాన్నే మర్చిపోతాడా? ఆ మరుపునే మర్చిపోయాడు. అదే అందులో మనం జర్నీ కింద ఫీల్ అయ్యి బయటకు వచ్చినట్టు ఫీల్ అవుతాం కదా. ఆ టెంపరీ ఫెనామా మరుపు మరిచి తను ఎవరో తెలుసుకుంటాడు అనమాట. అంతే. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి మిగిలిన? జయబాబు అండి. సో ఇక్కడ ఈ ఎంటైర్ జర్నీని మళ్ళీ అది ఎలా జరుగుతుంది, ఇది 1 shot లో జరుగుతుందా లేదా అనే మనకు సందేహం వస్తుంది. దాన్ని బాబా వివరిస్తున్నారు. ఇది 7 దశలుగా జరుగుతుంది అని చెప్తున్నారు. ఎలా అయితే ఒక కళ్ళు మూసుకున్న వ్యక్తి కళ్ళు తెరవడం అనేది చెప్పారు ఎవల్యూషన్ కి, అది ఒక 7 దశల్లో జరుగుతుంది అని చెప్పారు. అది మనం చదువుకున్నాం. అనేక రాయిగా, ఖనిజంగా, ఈ కీటకాలుగా, పక్షులుగా, జంతువులుగా, చివరికి మానవ జన్మను ఎత్తి అంటే బాహ్యంగా కనిపిస్తున్న రూపాలుగా చైతన్యం కూడా దశలుగా మనకు అభివృద్ధి చెంది పూర్తి చైతన్యం పొందడం జరిగింది మొదటి మానవ రూపంలో. అది 7 దశలుగా జరిగింది ఎవల్యూషన్ అనేది. అలాగే ఈ రీఇన్కార్నేషన్ లో అతను ఎంగేజ్ అయ్యాడు, అనేక జన్మలు ఎత్తాడు, ఆ వ్యతిరేక సంస్కారాలను అనుభవించాడు. చివరికి ఒక స్థాయికి చేరిన తర్వాత, అంటే ఈ సంస్కారాలు ఖర్చు చేస్తూ స్థూల సంస్కారాల స్థాయికి చేరిన తర్వాత ఇక అంతర్ముఖం అనేది, అంటే ఆ చైతన్యం అంతర్ముఖం అవడం, ఆ సంస్కారాల భారం తగ్గింది కాబట్టి అంతర్ముఖం అవడం ప్రారంభమైంది. ఈ అంతర్ముఖం కూడా 7 దశలుగా జరిగింది అని చెప్తున్నారు బాబా. 7 stages లో జరిగింది. వాటిని చైతన్య భూమికలు అని చెప్పడం జరిగింది. అంటే భూమిక అంటే అనే మాటకు అర్థం ఇక్కడ స్థాయి అని మనం తీసుకుంటే ఆ చైతన్యం అంతర్ముఖం అవడం కూడా 7 స్థాయిల్లో జరిగింది. అలా కొద్దిగా అంతర్ముఖం అవుతూ చివరికి ఆ 7వ స్థాయికి చేరినప్పుడు, అంటే 7th plane ఆఫ్ కాన్షియస్నెస్ కి చేరేటప్పుడు అది పూర్తిగా తన గురించి తాను తెలుసుకోవడం జరుగుతుంది. సో ఇంకా దాంతో ఆ 7వ భూమికి చేరుకున్నప్పుడు, చైతన్య భూమికి చేరుకున్నప్పుడు
తన గోల్ని రీచ్ అయినట్టుగా భావిస్తాడు. అయితే ఆ స్థితిలో భగవంతుడు ఎలా ఉంటాడు అంటే, జర్నీ ప్రారంభంకు ముందు తను కంప్లీట్గా అన్కాన్షియస్ గా ఉన్నాడు. అది అతని ఒరిజినల్ నేచర్ కదా. డీప్ స్లీప్ లో ఉన్న వ్యక్తి ఎలా అయితే తన గురించి తనకు తెలియకుండా ఉంటాడో అలా భగవంతుడు ఉన్నాడు. అదే ఈ 7th ప్లేన్‌కి చేరుకోగానే అతని పరిస్థితి ఎలా అయిపోతుందంటే, ఇంకా కంప్లీట్ కాన్షియస్‌నెస్ వచ్చేస్తుంది. తనెవరో అనేది తనకు తెలుస్తుంది. అయితే దాన్ని ఇక్కడ బాబా చెప్పిన మాట ఆబ్లీవియస్ ఆఫ్ ఆబ్లీవియన్ ఇట్‌సెల్ఫ్ అంటే, తను మరచిపోయాడనే విషయాన్ని తను మర్చిపోతాడు. అంటే నాకు గతంలో నేను అన్‌కాన్షియస్‌గా ఉన్నానని కూడా తెలీదు అతనికి. ఆ విషయాన్ని కూడా మర్చిపోతాడు తను. అంటే ఆబ్లీవియన్ అంటే ఈ అన్‌అవేర్‌నెస్. ఈ అన్‌అవేర్‌నెస్ తన గురించి తను తెలియకుండా గతంలో ఉన్నాడనే విషయం కూడా తనకు తెలీదట. అలా ఉంటాడు. అది ఆ స్టేట్. ఫైనల్‌గా 7th ప్లేన్‌కి రీచ్ అయ్యేసరికి. అంటే హి ఈస్ కంప్లీట్‌లీ అవేర్ ఆఫ్ హిస్ సెల్ఫ్. హి డజంట్ నో దట్ అంటే గతంలో నాకు ఇది తెలీదనే విషయం కూడా అతనికి తెలీదంట. అలాంటి స్థితిలో భగవంతుడు ఉంటాడు అని చెప్తున్నట్టు. ఇంత జర్నీ ఇది కూడా ఇంకా అవేర్నెస్ ఉండదన్నమాట. ఇంకా ఇంత జర్నీ చేశానని ఫీల్ అయ్యాను అన్నది కూడా ఇంకా తెలియదు అనమాట. ఫుల్ కాన్షియస్నెస్ లో ఉంటారు. అంతేనండి. ఓకే. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి? ఓకే, ముందుకు వెళ్దాం. మనకి ఇంకా 22 minutes ఉంది. సారీ, 12 నిమిషాలు. అమ్మా జయబాబా అండి. జై బాబా అండి. చదవండి. These 7 stages of gradual involution of the consciousness of God in the man state may be compared with the wide open eyes of a man, at first gazing straight ahead of him and away from him. ఈ ఇన్వల్యూషన్ ప్రక్రియలో ఇప్పుడు ఇన్వల్యూషన్ అంతర్ముఖ ప్రయాణంలో 7 దశల గురించి చెప్తున్నారండి. ఈ దశ ఎలా ఉంటుంది అని అంటే, మానవ స్థితిలో ఉండగా భగవత్ సాక్షాత్కారం కోసం జరిగే ఈ 7 దశలు అంతర్ముఖ ప్రయాణాన్ని మానవుడు పూర్తిగా కళ్ళు తెరిచి ఉంచినట్టుగా మనం పోల్చుకోవచ్చు. అంతేకాకుండా ఇతను కళ్ళు తెరిచి చూస్తూ నేరుగా దూరంగా చూస్తున్నట్టు ఉంటుంది. అంటే తన వైపు కాకుండా దూరంగా, తన నుంచి దూరంగా చూస్తున్నట్టు ఉంది. ఆ తర్వాత తన చూపు తన పని నుంచి పూర్తిగా వేరుపడిపోయి శూన్యంలోకి చూస్తున్నట్టుగా ఉంటుంది. Then, in an attempt to behold his own self, he lowers his eyes gradually, shifting them in 7 stages until eventually his range of vision includes his own self. తర్వాత ఈ మానవుడు కళ్ళు తెరిచి పూర్తిగా చూస్తూ ఉండగా నెమ్మదిగా ఆ కళ్ళని మెల్లమెల్లగా క్రిందకి దించి ఈ 7 దశలలో ఆ చూపును తన వైపు పూర్తిగా మరల్చుకున్నట్టుగా బాబా గారు చెప్తున్నారండి. ఈ చూపు మరల్చుకోవడంలో తానెవరో తను తెలుసుకునే వరకు ఈ చూపు మర్చుకోవడం అనేది సాగుతుంది. జై బాబా. జై బాబా. రెండో పారాగ్రాఫ్ చదివేమంటే చదివేస్తారమ్మా? చిన్నదేనా? చిన్నదే ఉందండి, 1 సెంటెన్స్. చదివే. Through unfailing numerous reincarnations, wherein a limit to gross experiences is reached, and when the gross impressions become faint and almost defunct, the gross consciousness of gross conscious God in the man state gradually begins to involve God in the state of man, is initiated into the process of involution of consciousness. ఈ సెంటెన్స్ చాలా కాంప్లెక్స్ గా ఉంది, కానీ చాలా అర్థం మాత్రం ముక్కలుగా చేస్తే చాలా సింపుల్ గా ఉందండి. ఇంతకుముందు పారాగ్రాఫ్ లో చెప్పినట్టే అంతర్ముఖ ప్రయాణం ఎలా మొదలవుతుంది అన్నది ఒక నట్షల్లో చెప్పారు. అది ఎలా మొదలవుతుందంటే, అంతులేని పెక్కు అనంతమైన పునర్జన్మలు పొందుతూ ఈ స్థూల అనుభవాలను ఎప్పుడైతే పరిమితికి చేరుకుంటాయో, ఈ పరిమితికి చేరుకున్న తర్వాత ఈ స్థూల సంస్కారాలన్నీ పలుచబడి
పూర్తిగా అందం పొందినప్పుడు, పూర్తిగా నశించిపోయినప్పుడు ఈ మానవ రూపంలో ఉన్న స్థూల ఎరుక యొక్క చైతన్య స్థితి, అంటే గ్రాస్ కాన్షియస్నెస్ ఆఫ్ గ్రాస్ కాన్షియస్ గాడ్ అన్నారు. అంటే స్థూల చైతన్య ఎరుక యొక్క చైతన్య స్థితి నెమ్మదిగా అంతర్ముఖ ప్రయాణంకి సిద్ధమవుతుంది. ఈ విధంగా చైతన్యం యొక్క అంతర్ముఖ ప్రయాణం మొదలవుతుంది. చెప్తాను. జై జై బాబా. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి? ఓకే, దాస్ సమాప్తి చేయండి. రైట్ సార్. సో మళ్ళీ అది బాబా ముందు చెప్పింది మరొకసారి రీక్యాప్ చేస్తున్నారు. సో అంటే ఈ ఇన్వల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్ ఎలా ఉంటుంది అంటే, ముందు మనం చెప్పుకున్నాం కళ్ళు తెరవడం అనేది ఎవల్యూషన్ తో పోల్చుకున్నారు. తర్వాత కళ్ళు తెరిచిన తర్వాత అతను కంప్లీట్ గా యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అవడం అనేది రీఇన్కార్నేషన్స్ తో పోల్చుకున్నారు. తర్వాత ఆ దృష్టిని ఇంకా తన వైపు యాక్టివిటీస్ నుండి తన వైపు మరల్చడాన్ని మనం ఇక్కడ ఇన్వల్యూషన్ గా చెప్పుకున్నాం. అయితే ఇది ఈ జరగడం అనేది అంటే బయట యాక్టివిటీస్ నుండి ఈ మైండ్ అంటే ఆ దృష్టి అనేది చైతన్యం అనేది తన మీదకి రావడం అనేది ఒక గ్రాడ్యువల్ గా జరిగింది నెమ్మది, అంటే ఒక అంచెలంచెలుగా జరుగుతూ ఈవెన్చువల్లీ అతను కంప్లీట్ గా తన మీద ఫోకస్ చేయడం జరిగింది అని చెప్తున్నారు. అయితే ఎప్పుడు ఆ దృష్టి ఆ ప్రపంచం మీద నుండి ఒక సాధారణమైన మనిషి ఎలా అయితే తన మీదకి వచ్చిందో, అలాగా ఈ పునర్జన్మల్లో మునిగిపోయిన వ్యక్తి ఎప్పుడు ఆ దృష్టిని తన మీదకి అంటే అంతర్ముఖం అవడం ప్రారంభం అవుతుంది అంటే ఆ స్థూల సంస్కారాలు అనేవి బలహీనపడిన తర్వాత, అవి బాగా ఫెయింట్ అయినంత వరకు, అంటే లేకపోతే ఎందుకంటే సంస్కారక ఫోర్స్ అనేది స్ట్రాంగ్ గా ఉంటే మనిషి ఇన్వాల్వ్ అయిపోతాడు, అంటే బయట మునిగిపోతూ ఉంటాడు యాక్టివిటీస్. అది ఎప్పుడైతే ఆ స్థూల చైతన్యం యొక్క సంస్కార బలం అనేది తగ్గిపోతూ ఉంటుందో అనేక వ్యతిరేక అనుభవాల తర్వాత అప్పుడే బలహీనపడి ఆ దృష్టి అనేది అంతర్ముఖం అవడం జరుగుతుంది. ఇది ఒక గ్రాడ్యువల్ ప్రాసెస్ అని చెప్పారు. అది నెమ్మదిగా సంస్కార బలం అనేది ఎప్పుడైతే చైతన్యం మీద తగ్గుతుందో అప్పుడు అది నెమ్మదిగా అంతర్ముఖం అవుతుంది. అది నెమ్మదిగా అంచెలంచెలుగా అలాగా దృష్టిని తన మీదకి చివరిగా ఫోకస్ చేయగలుగుతుంది. అదే సార్ ఇంట్లో చెప్పి. జయబాబా దాసు ఒక చిన్న డౌట్. త్రూ అన్ఫెయిలింగ్ న్యూమరస్ ఇన్ రీఇన్కార్నేషన్స్ అన్నారు కదా, అన్ఫెయిలింగ్ అంటే ఇది మనకే ఉపయోగపడుతుందనా, ప్రోగ్రెస్ కే ఉపయోగపడుతుందనా వర్డ్ అన్ఫెయిలింగ్ అంటే ఇంకా తిరుగులేదు అని అలా తీసుకున్నాం. ఓ అలాగా. ఇంకా అంటే మరి ఇంకా తప్పదు, వితౌట్ టేకింగ్ రీబర్త్స్ ఆర్ రీఇన్కార్నేషన్స్ మీకు పాసిబిలిటీ లేదు. ఏదో గ్రాస్ సంస్కారాలు మీరు రెడ్యూస్ చేయలేదు కదా, తప్పదు అనమాట. తప్పింప సఖ్యం కానీ. ఓకే, జై బాబా. జై బాబా. జై బాబా సార్. హలో. జై బాబా సార్. రఘుపతి. Gradually begins to involve means, I think last time I explained, with the grass body itself, he will see that something with the subtle body items. With the grass nose, grass eyes, grass ear, he will experience the subtle world. So there is first plane is it's the overlap of grass world and the first plane. That is the meaning of gradually begins to involve. Okay, sir. The transition is the subtle senses with the grass senses, grass eye, grass ear, grass nose. Right. It's not like suddenly he takes transition from he will not jump to the grass senses to subtle senses. Gradually. Okay, sir. Okay. Yeah, sir. That will follow in the next para as well, sir. The example. Okay. Yeah. ఒకసారి కళ్యాణ్ మీద నెక్స్ట్. అవునండి, అదే కొంచెం 4 minutes ఉందండి. నెక్స్ట్ వీక్ చేద్దామండి. 2-3 minutes ఉంది. అలాగేనండి, అలాగే. మిగిలిన వాళ్ళు ఏమన్నా ఉన్నాయండి అన్న సందేహాలు? రఘుపతి సార్, why not we think like involution is like, during the evolution time, let's take a child
blowing a balloon, full size it comes. And involution, we can take it as the boy pressing that tip towards the beginning. That takes place very gradually, no? Can we compare it like that with involution? మీరు చెప్తారా? అదే సార్ అదే ఏదో ఒక పోలిక చెప్పారు పద్మిని గారు. అది బెలూను ఇవల్యూషన్ టైంలో పిల్లాడు ఒక బెలూన్ ని పూర్తిగా ఊదుతున్నాడు, దాని మాక్సిమం సైజ్ వరకు అనుకున్నాము, పోనీ అది ఇవల్యూషన్ అనుకోవచ్చు. ఇన్వల్యూషన్ అనేది ఆ ఊదీసిన చివరి టిప్ ఉంటుంది కదా, దాన్ని తీసుకుని లోపలికి నెమ్మదిగా వాడు ఫోల్డ్ చేసుకుంటూ వస్తున్నాడు అనుకోవచ్చా? గ్రాడ్యువల్ గా జరుగుతుంది అని ఆ ఎగ్జాంపుల్ అనుకోవచ్చా? అంటే లోపలికి అది వెళ్ళడం అంటే ప్రాక్టికల్లీ జనరల్ గా అది పాసిబుల్ అవుతుంది తెలియదు, కానీ ఆ ముందుకు ఏదైతే ప్రొజెక్ట్ అయ్యిందో అది దానంతటా అది లోపలికి వెళ్ళిపోవడం. అంటే విచ్చుకుంటున్న పువ్వు మళ్ళీ అన్ఫోల్డ్ ఎలా అయిందో అది ఇన్ఫోల్డ్ అవ్వడం, ఒక రకంగా లోపలికి వెళ్ళడం అనేది జరగాలి. లైక్ బెలూన్ ఆ స్టార్టింగ్ పాయింట్ అనేది లోపలికి వెళ్తే మరి ఎలా ఉంటుందో అది ఎగ్జాక్ట్ గా అయితే అదే అంతర్ముఖం అంటే. ఓకే ఓకే, జై బాబా. జై బాబా. ఏమన్నా ఉన్నాయండి? లేకపోతే ఇంకా క్లోజ్ చేద్దాం. ఓకే ఓకే అండి, అయితే ఇక్కడ ఆపుదాం అండి. మళ్ళీ వచ్చే సాటర్డే మళ్ళీ కలుద్దాం. నాగేశ్వరరావు గారు కూడా ఉంటారు కనుక కొంచెం క్విక్ సమ్మప్ ఈ 4-5 పారాగ్రాఫ్లు ఏదైతే చదువుతామో మనం మళ్ళీ సమ్మప్ చేసుకుని ముందుకు వెళ్దాం. మళ్ళీ అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా. జై బాబా. జై బాబా.